నాకు ఎప్పుడు ఉండే ఒక క్వశ్చన్ ఏంటంటే చైనా ఇండియా కన్నా కూడా ఎలా అంత ఫాస్ట్గా పెరిగింది. రెండు హైలీ పాపులేటెడ్ కంట్రీ కదా, అది ఎలా అంత ఫాస్ట్గా పెరిగింది, మన ఇండియా ఎలా ఇంత స్ట్రగుల్ అవుతుంది అని. ఇదే క్యూరియాసిటీ మీకు ఉంటే ఈ వీడియో ఎండ్ కల్లా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ రీజన్. చైనా 1990s ఇండియా చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉండే, $390 $380, అంటే పర్ పర్సన్ ఇన్కమ్. అది కట్ చేస్తే ఇప్పుడు చైనానేమో $13,000 రేంజ్లో ఉంటే ఇండియా $2,700 రేంజ్లో ఉంది. చైనా ఇండియా కన్నా కూడా 5 times రిచ్ ఉంది. చైనా వరల్డ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా అయింది, ఇండియానేమో ఒక ఐటీ ఆఫీస్ సర్వీసెస్ కంపెనీ లాగా అయింది వరల్డ్లో. చైనా ఏం తలుచుకుంటే అది ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది. ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలన్నా, ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ కట్టాలన్నా, పెద్ద పెద్ద హైవేలు వేయాలన్నా కూడా చైనా 5 yearsలో బిల్డ్ చేసేయగలుగుతుంది. కానీ ఇండియా ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేయడానికే 10 years పడుతుంది. మన ఇండియాలో ప్రతి సిటిజన్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అరే మన ఇండియా ఎందుకు చైనా లాగా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, అంత మంచి రోడ్లు వేయట్లేదు, అంత మంచి బిల్డింగ్స్ వేయట్లేదు, అంత ఫాస్ట్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది. దీనికి మనకి పొలిటీషియన్స్ని, బ్యూరోక్రసీస్ని, లేకపోతే మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలనిపిస్తుంది, మనం లేజీ ఏమో అనిపిస్తుంది. కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. యాక్చువల్ రీజన్ తెలియాలంటే మీరు వీడియో ఎండ్ దాకా చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ఇండిపెండెన్స్ మనకి 1947లో వచ్చింది. మన కంట్రీ 1947లో ఇండిపెండెంట్ అయితే చైనా 1949లో కమ్యూనిస్ట్ అయింది. ఇదే మెయిన్ ఫండమెంటల్ డిఫరెన్స్. ఈ సిస్టమ్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇండియా అండ్ చైనా టూ డిఫరెంట్ సిస్టమ్స్. ఇండియా డెమోక్రటిక్ సిస్టమ్ ఫాలో అయితే చైనా కమ్యూనిస్ట్ సిస్టమ్ ఫాలో అవుతుంది. కమ్యూనిస్ట్ సిస్టమ్ అంటే అక్కడ మల్టిపుల్ పార్టీస్ ఉండదు, లీడర్స్ని జనాలు ఎలక్ట్ చేసుకోరు, లీడర్స్ని ఆ పార్టీలో ఉన్న టాప్ లీడర్సే సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఇంకొక కొత్త పార్టీయే రాదు, ఒకే ఒక పార్టీ రూల్ చేస్తుంది. కొత్త పార్టీ ఒకవేళ వచ్చినా కూడా రూల్స్కి అగెన్స్ట్ గా ఆ పార్టీని బ్యాన్ చేయడం చేస్తారు, లేకపోతే అరెస్ట్ అన్న చేస్తారు. అక్కడ ఏ పార్టీ రాదు, ఒకే ఒక పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అదొక్కటే రూల్ చేస్తుంది. అక్కడ ఎవ్వరు దానికి అగెన్స్ట్ వెళ్ళలేరు. ఇది వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్. మనది అలా కాదు. మనదంతా కూడా డిసైడ్ చేసేది జనాలు. ఎవరు ఎలక్ట్ అవ్వాలనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఇండివిజువల్స్ కి మనం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాం, ఎక్కువ వాల్యూ ఇస్తాం మన కంట్రీ. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత 1947 నుంచి 1980 దాకా ఈ రెండు కంట్రీస్, చైనా అండ్ ఇండియా, రెండు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి. రెండు హైలీ పాపులేటెడ్ కంట్రీస్, రెండు పావర్టీలో ఉంది. రెండు కూడా డెవలప్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉన్న టైం పీరియడ్ అది. ఆ టైం పీరియడ్లో ఎస్పెషల్లీ మావో లీడర్షిప్ చైనాలో ఉన్నప్పుడు 1970-78 ఆ టైంలో అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయే స్టేజ్లో ఉండే ఆ ఐడియాలజీస్ వల్ల. ఆ ఐడియాలజీస్ ఏంటంటే కంట్రోల్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉండేది. చైనాలో వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే, ప్రైవేట్ కంపెనీస్కి ఓనర్షిప్ ఇస్తే పువర్ పీపుల్ సఫర్ అయిపోతారు, డిఫరెన్స్ చాలా ఘోరంగా పెరిగిపోతుంది రిచ్కి పువర్కి అనేది వాళ్ళ ఐడియాలజీ. అందుకని వాళ్ళు ప్రైవేట్ ఓనర్షిప్ ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి బిజినెస్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా కూడా ఆల్మోస్ట్ ఒక 1980s 1990s వరకు కూడా మన ఇండియా అదే ఫాలో అయ్యేది. ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేసేది కాదు, ఎకానమీని ఓపెన్ చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళ భయం కూడా అదే, ఫుల్ కంట్రోల్ మన చేతిలోనే పెట్టుకుందాం, లేకపోతే పువర్ పీపుల్ ఇంకా సఫర్ అవుతారు అని చెప్పి గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకునేది. ఎక్స్పోర్ట్స్ని కానీ ఇంపోర్ట్స్ని కానీ ఏదైనా డిసైడ్ చేయాలన్నా, ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలన్నా ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. లైసెన్స్ రాజ్ నడిచేది 1990s వరకు. సో చైనాలో 1980s వరకు నడిచేది ఇది. ఎప్పుడైతే మావో చనిపోయే టైంలో ఆల్మోస్ట్ చైనా కొలాప్స్ అయిపోయే స్టేజ్లో ఉండే. ఆల్మోస్ట్ 3 crore పీపుల్ ఆకలికి చచ్చిపోయారు ఫుడ్ లేక. అంత ఒక వర్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అయింది చైనా. అప్పుడు అదే టైంలో USA, జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆ టైం పీరియడ్లో. ఇది చూసి రియలైజ్ అయింది, ఇదే ఐడియాలజీస్తో ఉంటే మనం సర్వే అవ్వలేం, ఐడియాలజీస్ మనకి రిజల్ట్స్ తీసుకురాదు అని చెప్పి అప్పుడు కొత్తగా వచ్చిన లీడర్, అతని పేరు డెంగ్ జియోపింగ్ స్ట్రాటజీని మార్చాడు. హైబ్రిడ్ సిస్టమ్ తీసుకొచ్చాడు, రిఫార్మ్ చేశాడు. అంటే ప్రైవేట్ కంపెనీస్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని వచ్చి చైనాలో సెటప్ చేసుకోవచ్చు అని చెప్పి రూల్స్ చేంజ్ చేశాడు. అప్పుడు అతని ఐడియా ఒకటి ఫేమస్ అయింది, పిల్లి నల్లదా తెల్లదా అనేది మ్యాటర్ కాదు, పిల్లి తినగలుగుతుందా లేదా అనేదే మ్యాటర్ ఇక్కడ అని చెప్పి ఒక ఫేమస్ ఐడియా పాపులర్ అయింది. ఆయన స్ట్రాటజీ ఏంటంటే, ఐడియాలజీస్ మ్యాటర్ అవ్వదు, రిజల్ట్స్ మ్యాటర్ అవుతుంది. మనం సర్వే అవ్వాలంటే హైబ్రిడ్ సిస్టమ్కి రావాలి, కొంచెం కంట్రోల్ చేయగలగాలి, కొంచెం బిజినెస్కి ఫ్రీడమ్ కూడా ఇవ్వాలని చెప్పి సిస్టంలో చేంజెస్ తీసుకొచ్చాడు. అప్పుడు చాలా కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా చైనాలో ఎంటర్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంతగానో చైనాకి వెళ్ళడానికి కారణం ఏంటిదంటే, చైనా దగ్గర ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ అక్కడున్న ల్యాండ్ ఏరియా, అండ్ ఇంకొక పెద్ద రీజన్ అక్కడున్న ల్యాండ్ అంతా కూడా చైనా కంట్రోల్లో ఉంటుంది, చైనా ఓన్ చేసుకొని ఉంటుంది. అక్కడ ఏ ఇండివిజువల్ కూడా ల్యాండ్ని ఓన్ చేసుకోలేరు, ఆ ల్యాండ్ రైట్ తీసుకోగలుగుతారు. అక్కడ ఒక 70 years టెన్యూర్ వరకు ఒక అగ్రిమెంట్ తీసుకోగలుగుతాడు, అక్కడ ల్యాండ్ రైట్ తీసుకుని ఆ ప్లేస్లో స్టే చేయగలుగుతారు. కానీ ఆ ల్యాండ్ని ఎవరు ఓన్ చేసుకోలేరు. ఆ ల్యాండ్ని ఓన్ చేసుకునే అథారిటీ ఓన్లీ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది.
సో ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోమన్నా కూడా ఆ ల్యాండ్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. సో అందుకే వాళ్ళకి ఎప్పుడన్నా ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలనుకున్నా, ఒక హైవే ప్రాజెక్ట్ కట్టాలనుకున్నా కూడా ల్యాండ్ వాళ్ళకి చాలా ఈజీ. ఆ ల్యాండ్ కడున్న వాళ్ళని అందరినీ మూవ్ చేసి వేరే ప్లేస్కి మూవ్ చేయగలుగుతారు, బికాస్ దే ఓన్ ద ల్యాండ్. ఒక్క పర్సన్ డిసైడ్ అయితే చాలు, అక్కడ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇదే దానికి మెయిన్ రీజన్. ఫాస్టర్ ఎగ్జిక్యూషన్కి మెయిన్ రీజన్ అక్కడ ల్యాండ్ని ఓన్ చేసుకునేది గవర్నమెంట్ అండ్ డిక్టేట్ చేసేది ఒక్క పర్సన్ డిసైడ్ చేస్తే చాలు, మొత్తం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ ఇదే రిఫార్మ్ 1980లో మన ఇండియాలో ఎందుకు రాలేదు? మన ఇండియాలో ఆ టైంలో అంత స్ట్రగుల్ అవ్వట్లేదు. చైనా కొలాప్స్ అయినట్టు మన ఇండియా కొలాప్స్ అవ్వలే ఆ టైంలో. ఇలాంటి ఒక స్టేజ్ దగ్గరలో 1990స్లో వచ్చింది. అప్పటికే ఐటీ బూమ్ అంతా కూడా స్టార్ట్ అయింది. 1990స్లో సిస్టమ్ ఇలా ఉంటే మనం సర్వే అవ్వలేమని చెప్పేసి 90స్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో లైసెన్స్ రాజ్ని రిమూవ్ చేసి ప్రైవేట్ కంపెనీస్ని, ఫారిన్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సైడ్ ఎందుకు వెళ్ళలేదు మన ఇండియా? సర్వీసెసే ఎందుకు హైలైట్ చేసింది అంటే అది ప్లాన్ చేసుకొని వెళ్ళింది కాదు, మన సిస్టమ్ దానికి సపోర్ట్ చేయలే. దానికి రీజన్ ఇందాక చెప్పినట్టు చైనాలో ల్యాండ్ అంతా కూడా చైనీస్ గవర్నమెంట్ ఓన్ చేసుకుంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఎవ్వరు అపోజ్ చేయరు, అండ్ అక్కడ అపోజిషన్ లీడర్స్ లేరు, అండ్ మీడియా అపోజ్ చేయదు. ప్రతిదీ ఒక్కడి కంట్రోల్లో ఉంటుంది. ఒక్కటి డిసైడ్ అయితే అంతా అయిపోతుంది. సో టైమే పట్టదు. మన ఇండియాలో ఒక కంపెనీ వచ్చి ఒకటి సెటప్ చేయాలంటే 100 అప్రూవల్స్ కావాలి. అపోజిషన్ లీడర్స్ అపోజ్ చేస్తారు, మీడియా అపోజ్ చేస్తుంది, జనాలు అపోజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆ ల్యాండ్ అక్విజిషన్లోనే 10 సంవత్సరాలు పోతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ రైట్స్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ ఇండివిజువల్ ఓన్ చేసుకొని ఉంటాడు ల్యాండ్ కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ మల్టిపుల్ కోర్ట్స్కి వెళ్తాడు. అండ్ ఇక్కడ మనది ఫెడరల్ సిస్టమ్, స్టేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మున్సిపాలిటీస్, మల్టిపుల్ లేయర్స్ ఉంది. ఇక్కడ అప్రూవల్స్కే సగం టైం పోతుంది కాబట్టి బయట నుంచి ఏ కంపెనీ కూడా ఇక్కడ వచ్చి సెటప్ చేసుకోవాలనుకోదు. సింపుల్గా కొంచెం రెసిస్టెన్స్ ఇండియాలో వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. చైనాకో, వియట్నాంకో, ఇంకేదో కంట్రీకి వెళ్ళిపోతారు, ఎక్కడైతే ఈజీగా ఉందో అక్కడికి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. మన ఇండియాలో ఇంటెన్షన్ ఉన్నా కూడా అవ్వకపోవడానికి రీజన్ ల్యాండ్ అక్విజిషన్ అతిపెద్ద ప్రాబ్లం. అదే సర్వీసెస్ ఇండస్ట్రీ చాలా ఈజీ పెట్టడం. అండ్ దీనికి తోడు మనకు సర్వీస్ ఇండస్ట్రీస్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు బాగా రూల్ చేశారు కాబట్టి, ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా చేంజ్ చేశారు కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది ఒక అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. అండ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ కూడా అయింది. సో ఇక్కడ ఆల్రెడీ స్కిల్డ్ ఫోర్స్ ఉంది, ఐటీ బూమ్ వచ్చింది, ఇంగ్లీష్ కూడా బాగొచ్చు కాబట్టి బీపీఓ జాబ్స్కి, ఐటీ జాబ్స్కి మన వాళ్ళ మీద ఎక్కువ కాన్ఫిడెంట్తో చాలా కంపెనీస్ ఎంటర్ అయింది ఇండియాకి. చాలా కంపెనీస్ అవుట్ సోర్స్ చేసింది ఇండియాకి బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో ఈ రీజన్ వల్ల మన కంట్రీ ఎక్కువ సర్వీసెస్ సైడ్ ఫోకస్ చేసింది, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఫోకస్ చేసింది. అందుకే డెవలప్మెంట్ ర్యాపిడ్ స్పీడ్తో పెరిగింది చైనాలో ఇండియాతో కంపేర్ చేస్తే. ఇది మెయిన్ రీజన్. సో ఇక్కడ సిస్టమ్ తప్ప ఈ సిస్టమ్ని చూసి మనం కూడా చైనా లాగా అయిపోవాలా అంటే అస్సలు కాదు. ఎందుకంటే చైనాలో ఈ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒక్కటే చూసి మనం హ్యాపీ ఫీల్ అవ్వకూడదు. ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. చైనాలో ఎవ్వరు అపోజ్ చేయలేరు. ఈ ఫ్రీడమ్ అక్కడ లేదు కాబట్టి 1978 ఆ టైంలో వాళ్ళంతా స్టార్వేషన్ గురవుతున్న, అంత పావర్టీలో ఉన్నా కూడా ఆ మావో లీడర్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు, ఎవరు అపోజ్ చేయలేరు, ఛాలెంజ్ చేయలేదు. అంత డిలే అయ్యి, అంత సర్వైవల్ స్టేజ్ కూడా వెళ్ళిపోయి, కొలాప్స్ అయిపోయే స్టేజ్ కూడా వెళ్ళిపోయి కంట్రీ అంత దారుణంగా అయిపోవడానికి రీజన్ అక్కడ అపోజ్ చేసే లీడర్స్ ఎవరు లేరు, క్వశ్చన్ చేసే లీడర్స్ లేరు, ఛాలెంజ్ చేసే లీడర్స్ కూడా ఎవరు లేరు. అక్కడ ఛాలెంజ్ చేసే సిస్టమే లేదు అక్కడ. అది మెయిన్ ప్రాబ్లం అయింది. అలాంటిది మన కంట్రీలో అవ్వదు. ఎందుకంటే మనకు నచ్చకపోతే ఎలక్షన్స్ వస్తుంది, లీడర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అపోజ్ చేయడానికి మన దగ్గర కోర్ట్స్ ఉన్నాయి, అపోజ్ చేయడానికి మీడియా ఉంది. ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా వీడియోస్ మాట్లాడుతున్నా అన్నా, మనం ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నామన్నా, మనం ఏదైనా చూడగలుగుతున్నామన్నా కూడా మనకున్న ఇండివిజువల్ రైట్స్ ఇండియాలో అలా ఉంది. మనకు అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. అది చైనాలో లేదు. చైనా డిక్టేటర్షిప్ డిసైడ్ చేస్తుంది, ఎవరు ఏం చూడాలి, ఎవరు ఏం చేయాలి అనేది మొత్తం అది డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మన అలీబాబా ఉన్నాడు. అలీబాబా గవర్నమెంట్కి అగేన్స్ట్కి ఏదో మాట్లాడిండని చెప్పి ఒక రాత్రి కనపడకుండా పోయాడు. అక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ని అపోజ్ చేయలేదు. వాళ్ళు చెప్పిన రూల్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. సో రిస్క్ తీసుకోలేక ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉండదు. బట్ మన ఇండియాలో ఇండివిజువల్స్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. సో మనకి ఇది స్లోగా వెళ్ళినా కూడా మనకు ఒక సేఫ్టీ నెట్ ఉంది, ఒక ఫ్రీడమ్ ఉంది, అపోజ్ చేయగలిగే ఒక సిస్టమ్ ఉంది, మీడియా నుంచి కానీ ఎక్స్ప్రెస్ చేసుకునే సిస్టమ్ ఉంది, కోర్ట్స్ యూజ్ చేసుకొని ఛాలెంజ్ చేయొచ్చు, మీడియా యూజ్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అపోజిషన్ లీడర్స్ ఉంటారు, స్టేట్ అని, సిటీ, మున్సిపాలిటీస్ అని మల్టిపుల్ లేయర్స్ ఉంది మన దగ్గర, మల్టిపుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి మల్టిపుల్ స్టేట్స్లో. అపోజ్ చేయడానికి మనకి ప్రతి ఏరియాలో ఒక స్కోప్ ఉంది. అది చైనాలో లేదు. సో మనకి ఫ్రీడమ్ కావాలా లేకపోతే స్పీడ్ కావాలంటే ఆబ్వియస్లీ ఫ్రీడమ్ కన్నా ఏది ఎక్కువ కాదు. అలా అని చెప్పి నేను ఇలా ఒక స్లో ఎగ్జిక్యూషన్ ఉండాలని నేను చెప్పట్లేదు. మనకున్న డెమోక్రసీనే బెటర్ వేలో, ఆప్టిమైజ్డ్ వేలో యూజ్ చేసుకోవాలని చెప్తున్నా. మనకి డెమోక్రటిక్ వే ఉన్నా కూడా
సిస్టంలో ఇంకా ఫ్లాస్ ఉన్నాయి, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, అప్రూవల్స్కి చాలా ఇయర్స్ పడుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి కూడా అప్రూవల్ తీసుకురావచ్చు. ఒక ప్రాజెక్ట్ అప్రూవల్కి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి తిరగకుండా సింగిల్ డిపార్ట్మెంట్తో అప్రూవల్ తీసుకొచ్చేలా చేయొచ్చు, సింగిల్ విండో క్లియరెన్స్ లాగా. అండ్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ వచ్చినా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి స్పీడప్ చేయొచ్చు. సో ఇండియా చైనాని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, ఇండియాలో ఉన్న సిస్టమ్నే బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి? మీరు కూడా ఇలానే అనుకున్నారా చైనా గురించి? మీకు డెమోక్రటిక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా, లేకపోతే కమ్యూనిజం ఫాలో అయితే బాగుంటుంది అనిపిస్తుందా? కమెంట్ చేయండి.